జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. శరీరానికి గాయమైతే తట్టుకునే శక్తి, కన్నీళ్లను ఆపుకునే ధైర్యం ఉంది. కానీ మనసుకి తగిలే గాయాల్ని భరించే ఓర్పు, కన్నీళ్లను ఆపుకునే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఈ కన్నీళ్ళు వాళ్ళన్న మాటలకే కాదు, కాసేపట్లో జరగబోయే మన పెళ్లి గురించి. ఈ పెళ్లి జరిగిపోతుందేమోనన్న భయం, నా ప్రేమ ఈ రోజుతో అంతమైపోతుందేమోనని, నా చైత్ర స్థానంలో మరొకరు వచ్చేస్తారేమో, నా చైత్ర జ్ఞాపకాల్ని తుడిచేస్తారేమో అని కంగారుగా ఉంది. అలా ఎన్నటికీ జరగదు దోస్త్. జరగదని నన్ను ఓదార్చడానికి చూస్తున్నావు, కానీ జరుగుతున్న సంఘటనలు, మా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఈ పెళ్లిని ఆపలేమనిపిస్తుంది. మీ అత్తయ్య వాళ్ళు ఏదో చేస్తారని అనుకున్నాం కదా. వాళ్ళని చూస్తుంటే ఏ ప్రయత్నం చేయట్లేదనిపిస్తుంది. ఈ పరిస్థితి చూస్తుంటే అసలు మొన్న గుండెకి తగిలిన బుల్లెట్ నా గుండెని చీల్చేస్తుంటే బాగుండేదనిపిస్తుంది. అక్కడే ఆ క్షణమే నా ప్రాణాలు పోయి నేను నా చైత్ర దగ్గరికి వెళ్ళిపోయేవాణ్ణి. కనీసం అక్కడైనా నా చైత్రతో హాయిగా ఉండేవాణ్ణి. నన్ను బతికించి చాలా తప్పు చేసావు నందు. ఈరోజు ఈ పరిస్థితి చూస్తుంటే ప్రాణాలతో ఉన్నందుకు బాధగా ఉంది. చైత్ర జ్ఞాపకాలతో కొట్టుకుంటున్న ఈ గుండె ఇంతటితో ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు దోస్త్ అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ అలా మాట్లాడుకు. నాటకంలా మొదలైన మన ప్రయాణం నరకం వైపు వెళ్తోంది. చైత్ర స్థానంలో ఎవరు రాకూడదని నేను చేసిన ప్రయత్నం దారుణంగా విఫలమైంది. ఏ సంబంధం లేని మన మధ్య ముడిపడబోతున్న మన బంధం హోరికమ్మన్లా అనిపిస్తోంది. నా ప్రేమకి ఆయుర్దాయం ముగిసినట్టు, నా మనసులో సజీవంగా ఉన్న చైత్ర జ్ఞాపకాలకి ఆయుష్ తీరినట్టు, చైత్ర ఊసులతో మిగిలి ఉన్న ఈ ఊపిరి ఆగిపోతున్నట్టుంది. లేదు, అలా మాట్లాడకు. నేనుండగా నువ్వు అనుకున్నట్టు జరగదు, జరగనివ్వను. ఏం చేయగలవు నువ్వు? ఏవైనా చేస్తాను. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపుతాను. నీకు ఎప్పుడో చెప్పాను నందు, ప్రాణాలనిచ్చే స్నేహం నీకు ఇవ్వగలను గాని మనసు మాత్రం నా చైత్రకి అంకితమని. నాకు తెలుసు కదా దోస్త్, నీకు చైత్రకి మధ్యలో ఎవరు రారు. నీ ప్రేమ అమరం, దాన్ని అలాగే ఉండనిస్తాను. అది నీ దోస్తుగా నా బాధ్యత.
ఎవరన్నారు చైత్ర నువ్వు బతికి లేవని? నువ్వు బతికే ఉన్నావు. తన మనసులో నిన్ను సజీవంగా దాచుకున్నాడు. నాకు నీలాంటి రూపమే ఇచ్చాడు ఆ దేవుడు. కానీ నిన్ను ప్రేమించినట్టు ప్రేమించేవాణ్ణి, ఇంతలా నిన్ను ప్రేమిస్తున్న ప్రేమని ఇవ్వలేదు ఆ పైవాడు. మొదటిసారి నీ గురించి కొంచెం ఈర్షగానే ఉంది. కానీ ఏదేమైనా మీ ప్రేమ బతకాలి. ఎలాగైనా సరే మీ ప్రేమని నేను బతికిస్తాను. ఈ స్మార్ట్ వాచ్లో చిన్న బగ్ యూజ్ చేసి దీన్ని హ్యాక్ చేశాను. ఎవరైతే ఈ స్మార్ట్ వాచ్ రేడియస్లో మాట్లాడుకుంటారో వాళ్ళ మాటలన్నీ నా మొబైల్లో స్పష్టంగా వినొచ్చు. ఎందుకు మమ్మీ మళ్ళీ స్మార్ట్ వాచ్ పెట్టుకుంటున్నా? అందరూ వస్తారు కదా, మన రేంజ్లో మనం కనపడాలి కదా. సర్లే, నేను వెళ్తున్నా, నువ్వు నీ రేంజ్లో రెడీ అయ్యిరా. ఇదిగో పిన్ని, నువ్వు తీసుకురమ్మన్నా లేత కొబ్బరి బొండం. ఇదెందుకు తీసుకురమ్మన్నావు పిన్ని? ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసే బదులు మనమే ఒకడుగు ముందుకేసి ఈ పెళ్లిని ఆపాలి. ఈ కొబ్బరి బొండంతో ఎలా పెళ్ళి ఆపుతాం? ఈ కొబ్బరి నీళ్ళు ఇలాగే తాగితే ఆరోగ్యానికి మంచిది. అదే ఈ కొబ్బరి బొండంలో ఈ పాయిజన్ కలిసేలా చేస్తే ఎంతటి వాళ్ళైనా చావాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.